మహానాడు ప్రారంభమైంది. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. నేడు ప్రజా రాజధానిగా అమరావతి నిర్మాణం, శాంతి భద్రతల పరిరక్షణ, మౌలిక రంగాల అభివృద్ధి తీర్మానాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పాత్రపై చర్చ జరుగుతుంది. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణ, మానవ వనరుల అభివృద్ధి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానరాని సామాజిక న్యాయంపై కూడా చర్చించనున్నారు. ఎక్కడ పడితే అక్కడ తన మహానుభావులని ఉంటాం. పరివర్తిని సంసారే మృతం పోవాల జాయితే సజాతో ఏన జాతైన జాతి వంశ సమున్నతి. అంటే ఎవరైతే పుట్టి తన కుటుంబానికి, తన ఊరికి, తన గడ్డకి, తన జాతికి, తన దేశానికి, రాష్ట్రానికి, తన దేశానికి కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు ఇమిడి పెడతారో, ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ జన్మకి పూర్తి సార్థకత. నేహామి ప్రణాశోసి ప్రత్యవాయోన విద్యతే. లాస్ట్కి వెళ్ళాలా? మీరు కూడా అబ్జెక్ట్ చేయాలా? ఎవరన్నా అబ్రాడ్లో ఎక్కడా ఒప్పుకోరు, ఎవరన్నా ఒకరు క్యూ క్రాస్ అయినా ఒప్పుకోరు. మాట్లాడమ్మా. అతిరథ మహారాజందరికీ నమస్కారం. ఈ సమావేశానికి విచ్చిన ఓన్లీ 1 మినిట్ అమ్మా, మీ 2 నిమిషాల కంటే ఎక్కువ లేదు. 2 నిమిషాలు చెప్పాలి. కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నందమూరి తారక రామారావు గారు తెలుగింటి ఆడపడుచులారా రండి, కదలి రండి అంటే వంటింట్లో వంటలు చేసుకుంటున్నటువంటి మహిళలుగా ఉన్న మేము, బీసీ కులాలకు సంబంధించిన మేము రాజకీయాల్లోకి రావటం జరిగింది. ఆ రకంగా మహిళలకి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్నాం. అంతే. మరిన్ని వివరాలు చూసే ముందు